దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది దేవుని యొక్క లేఖనాల్లో మనం గమనిస్తూ ఉన్నప్పుడు దేవుడు కొన్ని విషయాలు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. అవేంటంటే మన జీవితాల్లో 3 రకాల ఆత్మ సంబంధమైనటువంటి ఆ వాతావరణాన్ని మనం కలిగి ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మన జీవితాల్లో 3 రకాలుగా శత్రువులు మనల్ని వెంటాడేవారుగా ఉన్నారని, వారిని మనం అధిగమించి జయించి దేవునితో జీవించాలని దేవుడు మనల్ని కోరుకున్నట్టుగా దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తూ ఉన్నట్లయితే దేవుని యొక్క లేఖనాలు చెప్తున్నాడు కదా, మన శత్రువు ఎవరయ్యా అంటే ఎవడో కాదని జ్ఞాపకం చేస్తున్నాడు. మన శత్రువు ఎవరయ్యా అంటే మొట్టమొదటి చెప్తున్నాడు కదా, సాతాన్ అనేవాడు, అబద్ధికుడు అనేవాడు, వాడు మనకి శత్రువు అయి ఉన్నాడు. అందుకే 1 పేతురు పత్రికలో 5వ అధ్యాయము 8వ వచనంలో జ్ఞాపకం చేస్తున్నాడు, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెతుకుచు తిరుగుచు ఉన్నాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. మన మొట్టమొదటి శత్రువు అనేవాడు, మనం మొట్టమొదటిగా యుద్ధం చేయవలసినటువంటి వాడు ఎవడయ్యా అంటే వాడు సాతాన్ అని పిలువబడుతున్నటువంటి వాడు. దేవుని వాక్యంలో సాతాన్ అనేవాడు కూడా చాలా బలమైనటువంటి వాడుగా మనకి జ్ఞాపకం చేయబడతా వచ్చింది. కారణం ఏంటంటే వాడు దేవుని యొక్క సృష్టి అయి ఉన్నాడు, వాడు దేవుని యొక్క సన్నిధిలో ఒక ప్రధాన దూత అయి ఉన్నాడు, వాడు దేవుని యొక్క సన్నిధిలో సమస్తాన్ని కూడా మరి ప్రభువుతో పాటు వెంబడిస్తూ దేవుడు మహింపరుస్తూ ఉండేటువంటి ఆ స్థితిలో నుంచి పడతోయబడినటువంటి వాడు. కనుకనే వాడి ద్వారా మొదటి యొక్క సృష్టి అనేది నాశనం అయిపోయినట్లుగా, వాడి ద్వారానే రెండవ సృష్టిలో కూడా శాపం అనేది పాపం అనేది వచ్చి ఆ సృష్టి అంతను కూడా పాడు చేయడానికి ప్రయత్నం చేసినటువంటి ఆ కార్యాలు మనకి దేవుని లేఖనాల్లో రాయబడతా వచ్చినాయి. దానిని సరిచేయటానికి యేసు ప్రభువు లోకంలోనికి వచ్చినట్టుగా మనం క్రిస్మస్ జరిపించుకున్నాం. అయితే ఇప్పుడు సాతాన్ అనేవాడు దుష్టుడని పిలువబడుతున్న వాడు, వాడికి అనేకమైనటువంటి పేర్లు బైబిల్లో చెప్పాడు. వాడు దొంగ అన్నాడు, అబద్ధికుడు అన్నాడు, అబద్ధానికి జనకుడు అన్నాడు, వాడు దోచుకునేవాడు అన్నాడు, వాడు నరహత్య చేయడానికి వచ్చేవాడని చెప్పాడు, వాడు ఇంకా మరి ఆ వెలుగుదూత అన్నాడు, సర్పం అన్నాడు, అపవాది అన్నాడు. ఇలాగా అనేకమైన పేర్లు వాడికి ఇవ్వబడ్డాయి. వాడు ఏ పేరుతో పిలువబడ్డప్పటికి కూడా వాడు మొట్టమొదట మన శత్రువు అయి ఉన్నాడు. ఎందుకనంటే ఒక విశ్వాసి జీవితంలో దేవుని నమ్మిన వెంటనే వాడు వెంటనే మన ప్రక్క నుండి మనల్ని పడతోయడానికి ప్రయత్నం చేసేవాడుగా వాడు ఉంటాడనమాట. కనుకనే మన శత్రువు అనేవాడు సాతాను కాబట్టి వాడిని మనం జ్ఞాపకం చేసుకొని మన యొక్క జీవితాల్లో ఆత్మలో మనం ఎదిగి జీవించాలంటే వాడిని జయించాలని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడనమాట. వాడు మొట్టమొదటి శత్రువాడు. మరొక శత్రువు ఎవరయ్యా మనకి అంటే అది సాతాను మాత్రమే కాదు, కానీ ఈ లోకం అనేది కూడా మనకు శత్రువు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే మొదటి యోహోను పత్రికలో 2వ అధ్యాయం 15 నుంచి 17 వచ్చాన వరకు కూడా ఈ లోకమునైనను ఈ లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకూడి ఎవడైనను ఈ లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశియు నేత్రాశియు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవని ఇక్కడ యోహోను గారు మనకి జ్ఞాపకం చేస్తా వచ్చారన్నమాట. కనుక ఈ లోకం అనేది మనకు శత్రువు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకని ఇక్కడ చెప్పినట్టుగా ఈ లోకమునైనా లోకములో ఉన్న వాటినైనా కానీ మీరు ప్రేమించొద్దు. లోకాన్ని ప్రేమిస్తే, లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తే మనము కూడా లోకంలో ఉండేటువంటి వారంగా అయిపోతాం, కానీ దేవుని పిల్లలంగా ఉండలేమని చెప్తా వచ్చాడు. కనుక దేవుని పిల్లలుగా మనం జీవించాలంటే, విశ్వాసులుగా మనం జీవించాలంటే మరొక శత్రువుని మనం ఎరిగి ఉండాలంటున్నాడు. వాడు లోకము అని చెప్పాడు అన్నమాట. ఈ లోకం అనేది మనకి శత్రువు అయి ఉంది. అందుకని ఇక్కడ అన్నాడు కదా, ఎవడైనాను లోకమును ప్రేమించిన వాళ్ళ తండ్రి ప్రేమ వానిలో ఉండదు అన్నాడు. లోకాన్ని ప్రేమిస్తే తండ్రి ప్రేమ వాళ్ళు ఉండదట. తండ్రి ప్రేమ వాళ్ళు లేదు కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, వాడు మనకు శత్రువు అవుతాడు. తండ్రి ప్రేమ మనలో లేదు కాబట్టి వాడు శత్రువు అవుతాడు. యేసుప్రభువు ఏమన్నాడు, ఈ లోకము మనకు శత్రువు అని చెప్తా వచ్చాడు. ఈ లోకము నన్ను ద్వేషించింది కాబట్టి అది మిమ్మల్ని కూడా ద్వేషించిందని చెప్పాడు. ప్రభువుని ఎందుకు ద్వేషించింది? అది లోకం అనేది శత్రువు కాబట్టి కదా.
ఎవడైనా కానీ ఒక శత్రువు అనేవాడు ఎదురుపడ్డప్పుడు వాడిని ద్వేషిస్తారు. శత్రుత్వం ఎందుకు వచ్చింది? వారిద్దరి మధ్యలో భేదాలు కలిగినప్పుడు, ఒకరు చెప్పిన మాట మరొకరికి మరి విననప్పుడు, దేవుడు చెప్పిన మాటను వినకుండా పోయింది కనుక లోకం అనేది ఇప్పుడు దేవునికి వ్యతిరేకమైపోయింది లోకం. ఎందుకంటే సాతానని మనం చెప్పుకుంటుండే మొట్టమొదటి ఆ శత్రువు అనేవాడు, అపవాది అనేవాడు ఈ లోకాన్ని పరిపాలన చేస్తున్నాడు. ఈ లోకాన్ని పరిపాలన చేస్తున్నాడు. కాబట్టి దుష్టుడు, శత్రువు అనేటువంటి సాతాను లోకాన్ని పరిపాలన చేస్తున్నాడు కనుక లోకం కూడా మనకు శత్రువు అని జ్ఞాపకం చేస్తాడనమాట. యేసుప్రభువారు ఆయన గచ్చమనే తోటలో ప్రార్థన చేస్తూ సమయం అయిన తర్వాత ఏమన్నాడు, వారు నిద్రపోతా ఉంటే వాడిని పిలిచి చెప్తాడు, ఇదిగో ఇంక లేవండి చాలు వెళ్దాము, ఎందుకంటే ఈ లోక అధికారి వాడు రాబోతా ఉన్నాడు అని చెప్పాడు. ఈ లోక అధికారి వాడెవడు? సాతాను అనేవాడు, దుష్టుడు అనేవాడు. కాబట్టి మనకు రెండవ శత్రువు ఎవరంటే లోకం అని చెప్తున్నాడు. కారణం ఏంటంటే ఈ లోకాన్ని పరిపాలించేది సాతాను అనేవాడు. ఈ లోకానికి కూడా అధికారిగా ఉన్నాడు. ఈ లోకం వాని చేతిలో ఉంది. ఈ లోకం అంతా కూడా వాడు నడిపించినట్టుగా నడుస్తూ ఉంది కనుక ఈ లోకం అనేది మనకి శత్రువు అని జ్ఞాపకం చేస్తున్నాడు అనమాట. అందుకని ఏమంటే లోకములో ఉన్నదంతా కూడా ఏదంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అని జ్ఞాపకం చేస్తాడు అనమాట. కనుకనే మన జీవితాల్లో ఈ లోకం అనేది మనకి శత్రువుగా ఉన్నది. ఈ లోకాన్ని మరి మనము ప్రేమించకూడదు. ఈ లోకాన్ని ప్రేమించకూడదని చెప్తున్నమాట. లోకాన్ని ఎంతగా ప్రేమించగలిగితే అంతగా మనం పాడైపోతాము, అంతగా మనం దేవుని యొక్క సన్నిధిలో ఉంచి ఆత్మీయ జీవితాల్లో జారిపోయినటువంటి వారుగా ఉంటామన్నమాట. కనుక మన జీవితాల్లో మన శత్రువుని మనం ఎరిగిన వారంగా ఉండాలని చెప్తున్నాడు దేవుడు. మనము మన శత్రువుని జయించే వారంగా ఉండాలి. కాబట్టి యాకోబు కూడా చెప్తా ఉంటాడు, 4వ అధ్యాయం 4వ వచనంలో యాకోబు పత్రికలో, లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా అని చెప్తా వచ్చాడు. కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరును వాడు దేవునికి శత్రువగును అని చెప్తున్నాడు అన్నాడు. ఈ లోకంతో స్నేహం చేస్తే అది దేవునికి విరోధంగా ఉంటుంది. ఎందుకంటే దేవుడు చెప్పేది ఆత్మ సంబంధమైంది, లోకం చెప్పేది శరీర సంబంధమైంది. లోకానికి వాడు అధిపతిగా ఉన్నాడు కాబట్టి వాడు పాడు చేయటానికి వచ్చాడు కనుక వాడు దేవునికి వ్యతిరేకంగా ఉంటాడు. అందుకొరకే ఇక్కడ యాకోబు చెప్పినట్టుగా ఈ లోకము అనేది వాడి చేతిలో ఉంది కాబట్టి వాడు లోకానికి అధిపతి అయి ఉన్నాడు కనుక ఈ లోకాన్ని ప్రేమించిన వాడు దేవునికి విరోధంగా ఉంటాడు. ఈ రోజున దేవుని నమ్మకుండా ఉన్నారు అనేక మంది. అంటే కారణం ఏంటంటే వారు లోకాన్ని ప్రేమించారు కాబట్టి. బైబిల్లో కూడా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎవరు లోకంలో దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు? ఎవరు దేవునికి వ్యతిరేకంగా ఉన్నాడు? లోకాన్ని ప్రేమించిన వారే. ఎవడైతే లోకాన్ని ప్రేమించాడో వారు దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు, దేవుని మాట వినకుండా పోయారు. అందువలన మనం ఎల్లప్పుడూ కూడా దేవుని ఎరిగిన వారంగా మన ఆత్మీయ జీవితాల్లో అభివృద్ధి పొందుతూ మన జీవితాల్లో మనం జీవించే వారంగా ఉండాలంటే లోకమైనటువంటి ఆ శత్రువుని మనం ఎరిగిన వారంగా ఉండాలి. కాబట్టి లోకము నన్ను మొట్టమొదట ద్వేషించిందని చెప్పాడు దేవుడు. లోకము నన్ను మొదటగా లోకము నన్ను ద్వేషించింది, మిమ్మల్ని కాదు, నన్ను మొట్టమొదటి ద్వేషించింది. కాబట్టి నన్ను వెంబడించిన మిమ్మల్ని కూడా అది ద్వేషిస్తున్నారు. ఆ రోజున శిష్యుల్ని ఎందుకు మిగిలినటువంటి వారందరూ యూదులు కానీ అన్యజనులు కానీ ఎందుకు ద్వేషించారు? యేసుప్రభువారిని వెంబడిస్తున్నందుకు. యేసుప్రభువారిని వెంబడిస్తున్నందుకు. యేసుప్రభువారిని వెంబడించడం వల్ల వాళ్ళకి వచ్చిన నష్టం ఏంటయ్యా అంటే యేసుప్రభువారిని వెంబడిస్తున్నారు కనుక ఆయన చెప్పిన బోధలు వాళ్ళకి నచ్చలేదు. వాళ్ళు చెప్పిన బోధలు వాళ్ళకి నచ్చలేదు. ఏం బోధించాడు ఆయన? ఏం బోధించాడు యేసుప్రభువారు? నీతిని బోధించాడు, నీతిని బోధించాడు, న్యాయాన్ని బోధించాడు. కానీ నీతి అనేది, న్యాయం అనేది లోకానికి అక్కర్లేదు. నీతి న్యాయాల మీద అది నడవదు. లోకం అనేది నీతి కాకుండా న్యాయం కాకుండా ఉండేదాన్నే చేసేదిగా ఉంటుంది. కానీ ఆయన ఎవరని చెప్తున్నాడు దేవుని వాక్యంలో? దేవుడు ఆయన సింహాసనానికి నీతి న్యాయం అనేవి
ఆధారాలుగా ఉన్నాయి. దేవుని సింహాసనం ఎలాంటిది? నీతి న్యాయాలతో ఆధారమైనటువంటి సింహాసనం అది. కనుక నీతి అనేది, న్యాయం అనేది సింహాసనం మీద కూర్చుంటున్న వాడు ఈ లోకం అన్యాయంతో ఉన్నది, అనీతితో ఉన్నది ఏమవుతుంది? ఆయనకి వ్యతిరేకమవుతుంది, శత్రువు అవుతుంది. కాబట్టి మరి యాకోబు చెప్పినట్లుగా లోకం అనేది దేవునికి వ్యతిరేకమైంది. లోకాన్ని ప్రేమించేవాడు దేవుణ్ణి ప్రేమించలేడు. అందుకు యేసుప్రభువు కూడా చెప్పారు, ఇదిగో మీరు లోకములో అయినను దేవుణ్ణి అయినను దాసులుగా ఉండలేరని చెప్పారు కదా. మీరు ఎవరికైనా ఒకరికే దాసులుగా ఉంటారు, దేవునికి లోకానికి ఇద్దరికి దాసులుగా ఉండలేరు. ఇద్దరికి దాసులుగా ఉంటే ఏమవుతుందన్నాడు? ఒకరిని మెచ్చుకుంటాము, మరొకరిని కించమరుస్తాము, మరొకరిని దూషిస్తాము. కనుక ఒకడు ఇద్దరికి దాసుడుగా ఉండలేడు. ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉంటే ఖచ్చితంగా ఒకరిని ప్రేమించి ఇంకొకరిని ద్వేషించడం జరుగుతుంది. అలాగే మనం దేవునితో ఉంటే లోకాన్ని ద్వేషించాలి, లోకంతో ఉన్నామంటే దేవుణ్ణి మనం ద్వేషిస్తాము. కనుకనే రెండవ శత్రువు అనేవాడు ఎవడయ్యా అని మనం చూస్తూ ఉంటే వాడు లోకము అని దేవుని చేత జ్ఞాపకం చేయబడుతుంది. అందుకని లోకం అనేది దేవునికి వ్యతిరేకమైంది. కనుక లోక సంబంధమైనటువంటి వాటిని విడిచిపెట్టండి అని ప్రభువు చెప్తా వచ్చాడు. రెండవ శత్రువు అనేవాడు ఎవడయ్యా అంటే అది లోకం అనేది దేవునికి అది వ్యతిరేకమైంది. దాన్ని మనం ఎదిరించగలిగితేనే మన ఆత్మీయ జీవితాల్లో మనం జీవించి ముందుకు నడవగలుగుతామని దేవుని వాక్యం అనేది మనకి జాగ్రత్తగా జ్ఞాపకం చేస్తూ ఉందన్నమాట. మరి మూడవ శత్రువు ఎవరయ్యా అని మనం చూస్తూ ఉంటే దేవుని వాక్యంలో బయట ఉన్నదేదో, పక్కన ఉన్నదేదో, పైన ఉన్నదేదో కాదు, కానీ మన శరీరమే మనకు శత్రువు అని చెప్తా వచ్చాడు. మన శరీరమే మన శత్రువు అని చెప్తున్నాడు. ఇక్కడ 1 పేతురు పత్రికలో 2వ అధ్యాయం 11వ వచనంలో, ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశులను విసర్జించి అన్ని జనులు మిమ్మును ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన కలిగిన వారై ఉండవలనని మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాను అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమన్నాడు? మన మూడవ శత్రువు ఎవరయ్యా అంటే ఇక్కడ పేతురు గారు చెప్పినట్లుగా ఎవరట? ఆత్మకి విరోధంగా పోరాడే శరీరం అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే శరీరం అనేది ఎప్పుడు కూడా ఆత్మీయ జీవితాలకి శత్రుత్వాన్ని కలిగి ఉంటుంది. శరీరం అనేది బాహ్యమైనటువంటి వాటిని కోరుతూ ఉంటుంది, ఆత్మ అనేది దైవ సంబంధమైన వాటిని కోరుతూ ఉంటుంది. కనుక ఇక్కడ శరీరం అనేటువంటిది మన యొక్క ఆత్మీయ జీవితాలకు అది విరోధంగా పోరాటం చేసేది. అందుకని పౌలు రోమపత్రికలో స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ ఉంటాడు 7వ అధ్యాయం ముందు, నా లోపల 2 నియమాలు ఉన్నాయని చెప్తున్నాడు. మన లోపల 2 నియమాలు ఉన్నాయని చెప్తున్నాడు. ఆ నియమాలు ఏంటయ్యా అంటే, ఒకటి శరీర సంబంధమైన నియమము, మరొకటి ఆత్మ సంబంధమైన నియమము అని చెప్పాడు. ఈ ఆత్మ సంబంధమైన నియమం ఏం చేస్తాట? ఆత్మ వైపు పన్ను లాగుతూ ఉంటుంది. శరీర సంబంధమైన నియమం ఏం చేస్తుంది? శరీరం వైపు మనల్ని లాగుతూ ఉంది. ఎప్పుడైతే మనం ఆత్మ వైపు లాగబడతామో ఆత్మీయులుగా ముందుకు నడవగలుగుతామో, మన జీవితాల్లో ఆత్మీయతలో ఎదగలిగిన వారంగా ఉంటాము. ఎప్పుడైతే శరీరం వైపు మనం లాగబడతామో అప్పుడు ఏమవుతుందా అంటే శరీర సంబంధమైన వాటికి మనం లోనవుతాము. అప్పుడు ఆత్మ అనేది మనల్ని ఆపలేకపోతుంది. ఎందుకంటే శరీరము మనల్ని బలవంతం చేసి పక్కకు లాక్కుని వెళ్ళిపోద్ది. రోమపత్రిక 7వ అధ్యాయం 17 నుంచి మనం చదువుతుంటే ఏమన్నాడు ఇక్కడ? నేను చేయాలని నిశ్చయించుకున్న మేలు చేయక ఇచ్చేయింపని కీడు చేస్తా ఉన్నాను. ఎందుకని? శరీరం లాగేసింది, శరీరం అనేది లాగుతూ ఉంది. కాబట్టి ఇప్పుడు నేను చేసింది ఏదయ్యా అంటే అది చేసినది నా యందు నియమించబడిన పాప సంబంధమైన నియమమే కానీ నేను కాదు కదా. నాలో ఉన్నటువంటి పాప సంబంధమైన నియమము నా శరీరాన్ని అది లాక్కుంది. అందువలన
ఆ శరీర సంబంధమైనటువంటి వాటి ద్వారా నేను జయించబడుతున్నాను అన్నాడు. అందుకని ఇందాక యోహాను గారు చెప్పినట్లుగా లోకంలో ఉన్నంత ఏంది శరీరాశ, నేత్రాశ, జీవోపదంభము. ఇవన్నీ కూడా ఎవరి వల్ల కలిగినవి అన్నాడు? దేవుని వల్ల కలిగినవి, తండ్రి వల్ల కలిగినవి కావు. ఎవరి వల్ల కలిగినాయి? సాతాను వల్ల కలిగినాయి. ఆ సాతాను ఏం చేసింది? మన లోపల ఉంది కాబట్టి అది వాటి ద్వారా మనల్ని లాక్కుంటా ఉంది, మన శరీరాన్ని లాగుతూ ఉంది. కాబట్టి ఇప్పుడు మన శరీరం అనేది మనకి శత్రువు అయి ఉంది అని చెప్తా వచ్చాడు. మన శరీరం కూడా మనకి శత్రువు. ఆ శరీరాన్ని జయిస్తే గాని ఆత్మీయ జీవితాల్లో మనం మేలు పొంది ముందుకు సాగే వారంగా ఉంటాము. ఆ శరీరాన్ని జయించలేకపోతే ఆత్మీయ జీవితాల్లో జారిపోయినటువంటి వారు అవుతారు. అది మరి అవ్వమ్మ ఏం చేసింది? దేవుని యొక్క సన్నిధిలో ఆ ఏదేను తోటలో శరీర సంబంధంగా నడుచుకుంది కనుక ఆత్మ సంబంధమైంది ఆడ పని చేయలేదు. దేవుని యొక్క నియమం అనేది పని చేయకుండా పోయింది అక్కడ. ఎందుకని? శరీరానికి అప్పగించుకుంది. కాబట్టి శరీర సంబంధమైన నియమం ఆమెని బలంగా లాగేసి దేవుని సంబంధమైనటువంటి దాన్ని చేయకుండా ఆమెని మరి పాడు చేసింది. దాని ద్వారా పాపం అనేది వచ్చింది. ఆ పాప సంబంధమైన నియమమే ఇప్పుడు అందరిని కూడా మరి శరీరాన్ని లాగుతూ ఉంది అని చెప్తారన్నమాట. అందువలన ఏమైనా మంచి చేయాలనుకుంటే మంచి చేయలేకపోతున్నాం, ఏదైనా కీడు చేయకూడదు అనుకుంటే, చెడు చేయకూడదు అనుకుంటే దాన్నే మనము జరిగిస్తూ ఉన్నామని చెప్తున్నమాట. కాబట్టి నాలో ఉన్నటువంటిది నా శరీరమే అని చెప్తా ఉన్నాడు. 24వ వచనం అంటా ఉంటాడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడిని, ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుంచి నన్ను ఎవడో విడిపించగలడు అని చెప్తున్నాడు. ఎవరు విడిపిస్తారు? దేవుడే విడిపించాలి. శరీరంలోంచి ఎవరు కూడా మనల్ని విడిపించలేరు. కనుక మన జీవితాల్లో ఆత్మీయ స్థితిలో మనము మేలు పొంది ముందుకు సాగే వారంగా మనం ఉండాలంటే, మన ఆత్మీయ జీవితాల్లో ఆశీర్వాదాలతో నింపబడాలంటే మన ముందున్నటువంటి ఈ యొక్క ఆత్మీయ పోరాటాలు మనం చేసే వారంగా మనం ఉండాలి. ఆ పోరాటాలు ఏదయ్యా అంటే, ఒకటి సాతానుతో మనం చేస్తాము, అది మనకి ప్రధాన శత్రువు అయినటువంటి వాడు దేవునికి కూడా శత్రువుగా ఉండి ఆది నుంచి వాడు నాశనం చేస్తూ ఉన్నాడు. రెండోది లోకము. ఎందుకంటే ఆ ప్రధాన శత్రువు అయినటువంటి సాతాన్ అనే వాడి యొక్క ఆధీనంలో ఉంది లోకం. కాబట్టి అది దేవుణ్ణి దేశించింది, దేవుని వెంబడించే మనల్ని కూడా అది దేశించేదిగా ఉంటుంది. కాబట్టి అది రెండవ శత్రువు అని చెప్తున్నాడు. మూడవ శత్రువు అనేది ఏదయ్యా అంటే మన శరీరమే. ఎందుకనంటే ఆ శరీరం అనేది పాప సంబంధమైన నియమంతో నింపబడి ఉంది. దాన్ని జయించాలని ప్రయత్నం చేసినప్పటికి కూడా మనం జయించలేకపోతున్నాం కనుక మనకు మరొక సహాయము కావాలి. ఆ సహాయం కావాలంటే దాంతో పోరాడటానికి మనం ఇష్టపడినటువంటి వారంగా మనం ఉండాలి. అందుకొరకే అట్టి మరణమునకు లోనయ్యే శరీరంలో నుంచి ఎవరు తప్పిస్తారని పౌలు గారు వేడుకుంటా ఉన్నాడు. ఎవరు తప్పిస్తారయ్యా అంటే దేవుడే మనల్ని తప్పించేవాడు. ఆ మరణానికి మనల్ని శరీరం అప్పగిస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ 8వ అధ్యాయంలో 6వ వచనంలో మనం చూస్తూ ఉంటే, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది, శరీరానుసారమైన మనసు మరణమును దేవునికి విరోధమై ఉంది. శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉంది, అది మరణం అని చెప్తున్నాడు. ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమై ఉంది. కాబట్టి మన జీవితాల్లో అలాంటి శరీరం అనేటువంటి శత్రువుని మనం జయించాలి. యేసు ప్రభువారు సమస్తాన్ని కూడా జయించాడు. ఆయన సాతాను జయించాడు, లోకాన్ని జయించాడు, శరీరాన్ని ఆయన జయించాడు. వాటన్నిటిని జయించి ఆయన జీవితాన్ని కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన చెప్తున్నాడు కదా, మీరు నాతో ఉండి మరి నా ద్వారా మీరు లోకాన్ని జయించండి, సాతాను జయించండి, శరీరాన్ని జయించండి అని చెప్తున్నాడు. ఎలాగ మనం జయించగలుగుతామయ్యా అంటే మొట్టమొదటి చెప్తున్నాడు కదా, ఇక్కడ మన జీవితాల్లో 2 రకాల యుద్ధ ప్రాతిపదికలు ఉన్నాయి. మొట్టమొదటిది ఏంటంటే పరిశుద్ధత అనే దాని ద్వారా
మనం దాన్ని జయించగలుగుతా ఉంటాం. అదే మొదటి పేతురు పత్రికలోనే మొదటి అధ్యాయంలో 13, 16 వచనాల్లో మనకి ఆ మాటలు రాస్తా వచ్చాడు మనం. కాబట్టి మీ మనస్సును నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. నేను పరిశుద్ధునై ఉన్నాను గనక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీరుండిన ఆశలన్నీ అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధులై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనందు పరిశుద్ధులై ఉండండి అని చెప్తా వచ్చాడు మనం. కనుక దేవుని యొక్క సన్నిధిలో ఈ మూడింటిని మనం జయించాలంటే దేవునితో మనం సహవాసంలో ఉండి దేవునితో మనము జీవించే వారంగా మనం ఉండాలి. దేవునితో జీవించాలంటే వీటన్నిటిని జయించాలంటే ఆయనకిలా ఉండాలన్నాడు. ఆయనలో ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణం ఏదయ్యా అంటే పరిశుద్ధత అని చెప్పాడు. ఆ పరిశుద్ధతలో మనం ఉండాలి. కాబట్టి ఆ పరిశుద్ధిలో మనం ఉండాలని ఏమన్నాడు? మన మనస్సుని నడుమును కట్టుకొని నిబ్బరమైన బుద్ధి కలిగి యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యక్షత వరకు కూడా మనము ఆయన కృప కొరకు కనిపెట్టే వారంగా ఉండాలి. ఆయన కృప కొరకు కనిపెట్టే వారంగా ఉండాలి. ఎప్పుడైతే మనసును నడుము కట్టుకుంటామో బలాన్ని పొందుతామో, అప్పుడు నిబ్బరం కలిగి ఉంటామో, భయం లేకుండా అప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షతని మనం చూడగలుగుతాము. దాని ద్వారా సాతానుని, లోకాన్ని, శరీరాన్ని జయించడానికి అనుకూలత కలుగుద్ది. కనుక మొట్టమొదట మన జీవితాల్లో యుద్ధ ప్రాతిపదిక ఏదయ్యా అంటే ప్రభువు చెప్పినట్లుగా మన మనసుని నడువును మనం కట్టుకొని ప్రభువులాగా మనం ఉండి ముందుకి నడవాలి అని చెప్తా వచ్చాడు. రెండవ ప్రాతిపదిక ఏదని చెప్తున్నాడు అంటే ఆయన సన్నిధిలో మన యొక్క వ్యక్తిగతమైనటువంటి ఆ సాక్ష్యాన్ని మనం కలిగినటువంటి వారంగా మనం ఉండాలి అని చెప్తున్నాను అనమాట. మత్తయి సువార్తలో 28వ అధ్యాయంలో 19-20 వచనాల్లో చివరిగా చెప్పినటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆ యొక్క ఆజ్ఞ కనపడతా ఉంది. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19-20 వచనాల్లో, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. చివరి యేసుప్రభువారు మరణించి పునరుద్ధానమై ఆయన 40 దినాలు ప్రత్యక్షమై పరలోకానికి ఆరోహణమయ్యేటప్పుడు ఏం చెప్పాడు? ఇదిగో మీ అందరూ కూడా ఎలా ఉండాలంట? నమ్మి బాప్తిసం పొందారు కాబట్టి మీరు కూడా లోకంలోకి వెళ్ళి అనేక మందిని ఆ యొక్క సాక్షులుగా ఉంచండి అని చెప్పారన్నమాట. వ్యక్తిగతమైనటువంటి సాక్ష్యం అనేది సాతానుని, లోకాన్ని, శరీరాన్ని జయించడానికి మనకి అది ఉపయోగపడేటువంటి ఒక యుద్ధ ప్రాతిపదికగా ఉంటుంది. మనం యోహాను సువార్త 4వ అధ్యాయాన్ని గమనించినప్పుడు ఆడ సమరయ స్త్రీ వచ్చింది. ఆ సమరయ స్త్రీ ఏం చేసింది? ఆమె నమ్మింది కదా, నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడు మెస్సయ్యా కాదా, ఈయన రక్షకుడు కాదా అని చెప్పి ఆమె నమ్మి ఆమె వెళ్ళని చెప్పింది. సమరయ ఊరంతట్లో కూడా నేను చేసినవన్నీ నాతో చేసినవాడిని నేను చూశాను, మెస్సయ్యాని చూశాను, ఒక రక్షకుడిని చూశాను, నేను ఆయన రక్షించాడని చెప్పింది. వ్యక్తిగతమైనటువంటి ఆ సాక్ష్యం అనేటువంటిది సమస్తాన్ని కూడా జయించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు దాకా ఎందుకు దాక్కుందామే? ఇప్పుడు దాకా ఆమె ఎందుకు అందరితో కలిసి బావి దగ్గరికి వెళ్ళలేదు? ఇప్పుడు దాకా జనాలతో కలిసి ఎందుకు తిరగలేదు ఆమె? ఎందుకని సాక్ష్యం అనేది లేకుండా. కాబట్టి వ్యక్తిగతంగా మీరు సాక్షులుగా ఉండాలి. సాక్షులుగా ఉన్నప్పుడు సాతాన్ని జయించగలుగుతాము, లోకాన్ని జయించగలుగుతాము, శరీరాన్ని జయించగలుగుతాము. అప్పుడు ఆ యుద్ధంలో మన జీవితాల్లో మనకి మన యుద్ధ ప్రాతిపదికలో మనం బలవంతులుగా ఉండగలుగుతాము. ఇంకా అక్కడి నుంచి ఆమె ఏమిటి వెళ్ళారు జనమందరం కదా. ఇప్పుడు దాకా జనమందరం వెళ్ళిపోయినా వెళ్ళేటువంటి మనిషి
ఇప్పుడేమైంది, ఆమె ప్రభువు నమ్మినాక ఆమె దేవుని కొరకు వ్యక్తిగతమైనటువంటి సాక్షిగా ఉన్నప్పుడు ఆమె వెంట వెళ్ళారు వాళ్ళందరూ. సమరయ్య ఊర్లో నుంచి ఆమె వెనకాల వెళ్ళారు, పదా చూపించి మాకు కూడా, మేము కూడా చూస్తామని. ఓ చెడ్డ మనిషి దగ్గర వచ్చి మేము చూపిస్తాం రా అంటే వెళ్తారా? ఇది తీసుకుపోయి మళ్ళీ మోసం చేస్తుంది అనుకుంటారు. అయితే ఆ మనిషి చెప్పినటువంటి మాటలు విన్న తర్వాత, ఆ వ్యక్తిగతమైనటువంటి ఆ సాక్ష్యాన్ని విన్న తర్వాత ఏమైందంటే, ఆ సమరయలో ఉన్నటువంటి వారందరూ కూడా, ఆ స్త్రీలందరూ కూడా ఏం చేశారు, వెళ్ళి యేసు ప్రభువారిని చూశారు. యేసు ప్రభువారిని చూసినప్పుడు ఏమైందంటే వాళ్ళ జీవితాలకి రక్షణ కలిగింది. ఇప్పుడు ఆమె సాతాన్ని జయించింది, లోకాన్ని జయించింది, శరీరాన్ని కూడా జయించింది. కాబట్టి ఆ కుండని అక్కడ పడేసింది అని చెప్పాడు. కుండను పడవేసి విడిచిపెట్టేసింది. కుండ పడేస్తే ఏమవుద్ది, మొక్కలైపోయి పగిలిపోద్ది కదా. దాన్ని, తన జీవితాన్ని ఏం చేసింది, పగలగొట్టేసి ప్రభువు కొరకు వ్యక్తిగత సాక్షిగా ఉంది కాబట్టి సమస్తాన్ని జయించడానికి ఆమెకి కృప అనుగ్రహించబడింది. ఆ యుద్ధము చేయటానికి కావాల్సినటువంటి ఆ యొక్క ప్రణాళిక అనేది దేవుడు ఆమెకి చూపించినట్టుగా మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక మనం మరొకటి చూస్తూ ఉంటే, ఎప్పుడైతే మనం ఇలా చేయాలనుకుంటామో అప్పుడు దైవ సంబంధమైనటువంటి ఆ యొక్క కవచం మనకు కావాలి. యుద్ధానికి వెళ్ళేవాడు ఏం చేస్తాడు, కవచాన్ని ధరించుకుంటాడు. సౌలు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏం చేశాడు, యుద్ధ కవచాన్ని ధరించుకున్నాడు. దావీదు యుద్ధానికి పంపడానికి, గొలియాతు మీదకి వెళ్ళటానికి సౌలు ఏం చేశాడు, సౌలు యొక్క కవచం తెచ్చి దావీదుకు తొడిగాడు. యుద్ధానికి వెళ్ళేవాడు కవచం వేసుకుని వెళ్ళాలి. మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే, జయించేసాం కదా, ఇప్పుడు మనం యుద్ధం ఎవరితో చేయొచ్చు, ఎవరైనా జయించవచ్చు అనుకుంటాం. కానీ అది చేయటానికి కొన్ని నియమం ఉంది. ఆ నియమం ఏంటంటే, దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మొట్టమొదట మనము ధరించుకోవాలి. మనకి ఒక ఆయుధం, మనల్ని కాపాడుకునే ఆయుధం ఏదయ్యా అంటే దేవుడిచ్చే సర్వాంగ కవచం. అదే మరి ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం 13వ వచనం, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడినది శరీరాలతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతో ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో పోరాడుచున్నాము. కాబట్టి మనం ఏం చేసుకోవాలన్నాడు, సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి అని చెప్తున్నమాట. సర్వాంగ కవచం అనేది మనం ఖచ్చితంగా ధరించుకోవాలి. అది మనకిచ్చినటువంటి ఒక ఆయుధం. అది మనల్ని కాపాడుకోవటానికి సర్వాంగ కవచం కావాలి. ఆ కిందకి వెళ్ళినప్పుడు తల మీద శిరస్నానము, ఎదరామను, మైమరుపు అనే ఆ యొక్క కవచము, ఆ తర్వాత మరి కాళ్ళకి జోడు, నడుమునకు దట్టి, డాలు మరి కలిగి ఉండాలని చెప్పాడు. వాటిని కలిగి ఉండాలని చెప్పాడు. సర్వాంగ కవచాన్ని మనం ధరించుకుంటే అది మనల్ని కాపాడుతూ ఉంటుంది. సర్వాంగ కవచం మాత్రమే కాదు కానీ మరొకటి మనకు ఆయుధం ఇచ్చాడు. ఏంటంటే అదే ఎఫెసీ పత్రికలో 6వ అధ్యాయంలో 17వ వచనం చెప్తున్నాడు కదా, వాక్యమనే ఖడ్గమును తీసుకోమని చెప్తున్నాడు. దేవుడిచ్చే ఆయుధం ఏంటి జయించడానికి? వాక్యమనే ఖడ్గము. సర్వాంగ కవచం ఏం చేస్తుంది? మనల్ని కాపాడుకోవటానికి. కానీ దేవుడు ఇక్కడ చెప్తున్నాడు కదా, మనల్ని కాపాడుకోవటానికి సర్వాంగ కవచం కావాలి. అది దేవుడిచ్చేది. బాహ్యమైన సర్వాంగ కవచం వేసుకున్న గొలియాతు చచ్చిపోయాడు. కానీ దైవ సంబంధమైనటువంటి కవచం కలిగినప్పుడు ఆ యుద్ధములో మనము జయించటానికి, మనల్ని మనం కాపాడుకోవటానికి అనుకూలత కలిగి ఉంటుంది. అందుకని చెప్తాడు, ఇశ్రాయేలుని కాపాడువాడు కొనకడు నిద్రపోడు. ఆయన కొనకడు నిద్రపోడు. ఆయన బలమైనవాడు, గొప్పవాడు, ఆయన మహోన్నతుడు. అలాంటి దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి మనము సాతానుని, లోకాన్ని, శరీరాన్ని జయించడానికి సర్వాంగ కవచం అనేది ఖచ్చితంగా అవసరమని దేవుడు జ్ఞాపకం చేశాడు. మరొక ఆయుధం ఏమని చెప్పాడు? వాక్యమనే ఖడ్గము. ఈ వాక్యమనే ఖడ్గం అనేది మనం కలిగి ఉన్నప్పుడు ఖడ్గం ఏం చేస్తాం? ఖడ్గంతో ఎదుటి వారిని
వేటాడతాం కదా. ఎదుటివాడిని తరమటానికి పనికొచ్చేది ఖడ్గం. ఇక్కడ యుద్ధం చేసేవాడి దగ్గర రెండు ఉంటాయి ప్రాముఖ్యమైనవి. ఏంటి? ఒకటి డాలు, రెండోది ఖడ్గం. డాల్ అనేది, ఖడ్గం అనేది రెండు ఉంటాయి. విశ్వాసం అనే డాల్ అని చెప్పాడు, వాక్యం అనేటువంటి ఆత్మ అనేటువంటి ఖడ్గం అని చెప్పాడు. విశ్వాసం అనే డాల్ ఏం చేస్తుందంటే ఎదుటివాడి యొక్క ఆయుధాన్ని అడ్డుకోవడానికి పనికొచ్చేది. కానీ ఖడ్గం అనేది ఏంది? ఎదుటివాడిని జయించడానికి, వాడితో పోరాటం చేయడానికి పనికొచ్చేది అనమాట. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం అనేది రెండంచుల వాడిగల ఏ ఖడ్గము కంటే కూడా పదునైనది అని హెబ్రీ పత్రికలో పౌలు గారు జ్ఞాపకం చేశారు 4వ అధ్యాయం. కాబట్టి మనము దేవుని యొక్క సన్నిధిలో ఈ యుద్ధాన్ని జయించడానికి ఏం చేయాలంటే దేవుడిచ్చేటువంటి ఆ 2 రకాల ఆయుధాలు మనం కలిగి ఉండాలి. ఒకటి మనల్ని కాపాడుకోవటానికి కావాలి, రెండోది యుద్ధం చేయటానికి కావాలి. అలాగ తప్పించుకోవడానికి మనకి కవచాన్ని ఇచ్చాడు. కానీ ఆ కవచం ధరించిన తర్వాత మనం కూడా పోరాటం చేయాలి. తప్పించుకుంటా పోతే చిక్కబడతాం. తప్పించుకుంటానే ఉండాలి, కానీ పోరాటం చేయాలి. పోరాటం చేయాలంటే ఏమి ఇచ్చాడు? ఖడ్గాన్ని ఇచ్చాడు. ఆ వాక్యం అనే ఖడ్గాన్ని మనం తీసుకొని మనం పోరాటం చేసినట్లయితే దేవుని యొక్క సన్నిధిలో మన ఆత్మీయ జీవితాల్లో మనం జీవించి దేవుని మహింపరచగలవారుగా ఉంటాము. మన జీవితాల్లో ఆత్మలో జీవించుండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. మరి పాతవన్నింటిని కూడా విడిచిపెట్టేసి నూతనమైనటువంటి ఆ జీవాన్ని మనం పొందిన వారమై ప్రభువుతో పాటు దేవుని యొక్క సన్నిధిలో జయించే వారంగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ప్రభు చెప్పాడు, నేను లోకాన్ని జయించాను, నన్ను వెంబడించి మీరు కూడా లోకాన్ని జయించాలని చెప్పాడు కదా. లోకాన్ని జయించేది ఏదయ్యా అంటే మన విశ్వాసమైన జ్ఞాపకం చేశాడు. కాబట్టి విశ్వాసం కలిగి, వాక్యం అనే ఖడ్గం కలిగి, ఆ యొక్క సర్వాంగ కవచం కలిగి, ఆ యొక్క ఆయుధాలతో మనం జయించి ముందుకు సాగాలి. పౌలు గారు మరొక మాట చెప్తున్నాడు, మన యొక్క యుద్ధోపకరణములు ఏవయ్యా అంటే దేవుని ఎదుట ఎటువంటి దుర్గములైనను పడగొట్ట జాలినటువంటి ఆ యొక్క ఆయుధాన్ని మనం కలిగి ఉన్నాం. అదే మన దేవుడు. కాబట్టి నూతన సంవత్సరంలో మరి దేవుడు ఎలాంటి అడ్డం వచ్చినా సరే దాన్ని పడగొట్టడానికి, మనం జయించి జీవించి ఆత్మలో బలవంతులుగా ఉండటానికి దేవుడు మనకు సహాయం చేయటానికి ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని యొక్క మాట ప్రకారంగా మనము మన జీవితాల్లో ఆత్మలో ఎల్లప్పుడూ జీవించి ఉండాలి. ఎందుకంటే మనం జీవించేటువంటి వారంగా ఉండాలి కదా. మనం జీవించేటువంటి వారంగా ఉండాలి. ప్రకటనలో చెప్పినట్టుగా నువ్వు జీవించుతున్నావు కానీ మృతుడివే అన్నాడు. జీవించావన్న పేరు ఉంది కానీ మృతుడు అన్నాడు. బతికామని పేరుండి చచ్చిపోయినట్టు కోమాలో ఉండకుండా మనం జీవించుతున్నటువంటి జీవితాన్ని కలిగినటువంటి వారంగా మనం ఉండాలంటే ప్రభువు చెప్పినట్టుగా మన శత్రువులను జయించాలి. సాతాన్ని, లోకాన్ని, శరీరాన్ని, వాటిని జయించడానికి మన యొక్క యుద్ధ ప్రాతిపదికని ఏర్పాటు చేసుకోవాలి. అది ప్రభువులాగా మనం ముందుకు నడవాలి పరిశుద్ధంగా. తర్వాత మనము దేవుని కొరకు సాక్ష్యంగా ఉండాలి. ఆ తర్వాత దేవుడిచ్చే 2 ఆయుధాలు మనం తీసుకోవాలి. ఒకటి మనల్ని కాపాడుకోవటానికి సర్వాంగ కవచము, యుద్ధం చేయటానికి వాక్యమనే ఖడ్గము కదా. సాతాను యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు దేంతో ఆయన సాతాన్ని జయించాడు? దేంతో? దేవుని వాక్యంతోనే కదా. ఏమన్నాడు? పైనుంచి దూకు, రాళ్ళను రొట్టెలుగా చేసుకో, నాకు నమస్కారం చేయంటే ప్రభు ఏం చెప్పాడు? సాతానా, మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ దేవుని మాట నుండి బ్రతుకుతాడని చెప్పాడు కదా. దేవుని నోటి నుంచి వచ్చిన ప్రతి మాట వలన జీవిస్తాడని చెప్పాడు కదా. అలాగే దేవుని పేరట సాతాను జయించాడు. దేవుని వాక్యాన్ని చెప్పడం ద్వారా జయించాడు. కనుక మనం కూడా దేవుడిచ్చే ఆ ఆయుధాలు తీసుకొని ఈ కొత్త సంవత్సరంలో దేవుణ్ణి మహింపరచడానికి, మనల్ని జీవింపచేసే దేవునికి సాక్షులుగా ఉండటానికి దేవుడు మనల్ని బలపరచమని మనం ప్రార్థన చేసుకోవాలి. అలాగే దేవుని కృప కొరకు మనం కనిపెట్టి ప్రార్థన చేసుకుందాం. తల వంచి ప్రార్థన చేసుకుందాం.